అలా అంటే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేతలను విస్మరించింది అని వాళ్ళ ఆ స్టేట్మెంట్ చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా మొట్టమొదటిగా ఆయన సీఎం అయ్యాక ఆ మొదటి సంవత్సరంలోనే ఆయన జన్మదినం రోజున ఈ చేనేతలకు ఏదైతే నేతన్న నేస్తాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్లోకి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా 5 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా చేనేతల్ని ఆదుకుంటూ ఆయన ఎక్కడా కూడా చేనేతలకు ఇబ్బంది లేకుండా ఒక 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తూ అలాంటి కేంద్రాలని ఒక ఆల్మోస్ట్ 46 దాకా ఒక 46 మీద కేంద్రాలని ఏర్పాటు చేసి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీ మీద వాళ్ళకి షెడ్స్కి కానివ్వండి, మగ్గాలకు కానివ్వండి, మిగతా సామాగ్రికి కానివ్వండి, ఈ విధంగా ఆదుకుంటూ వాళ్ళకి వాళ్ళు నేస్తున్న ఆ వస్త్రాన్ని అమ్మడానికి కూడా మార్కెటింగ్కి కూడా ఏదైతే సహాయం అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇలా ఈ కామర్స్లో అయితే ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలతో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైఅప్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాన్ని కల్పించింది. ఏ విధంగా విధంగా మాట్లాడగలుగుతున్నారో తెలియట్లేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం 2014లో ఎలాగో మోసం చేసేసింది. 2024లో కూడా ఏదైతే వాళ్ళు అన్నారో మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు ఇవి చేస్తాము, ఉచిత కరెంట్ ఇస్తాము, అవన్నీ సంవత్సరం దాటిపోయి ఇప్పుడు మళ్ళీ 2వ సంవత్సరంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆర్థికంగా ఎటువంటి సహాయం లేదు. ఓన్లీ జిఎస్టీని రద్దు అంటున్నారు. జిఎస్టీ దానిపైన కూడా కంప్లీట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏ విధంగా రద్దు చేస్తారు, మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా వాళ్ళు పే చేస్తారు, ఇప్పుడు ఈ వస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు మార్కెట్లో వెళ్తే మరి వీటిపైన జిఎస్టీ ఛార్జ్ చేస్తారా, ఛార్జ్ చేయరా, చేస్తే మరి వీళ్ళకి రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇస్తారో అన్న క్లారిటీ ఇంకా లేదు. బట్ వాళ్ళు జిఎస్టీ రద్దు అనేది తీసుకుని అయితే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 500 యూనిట్ల వరకు మరమగ్గాలకు 200 యూనిట్లు లూమ్స్, హ్యాండ్లూమ్స్ మగ్గాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇస్తా అని ఇవాళ చెప్పడం జరిగింది. మరి ఇంకా ఆర్థికంగా సహాయం లేదు, మార్కెటింగ్గా ఏ విధంగా సహాయం లేదు. మరి ఏం లేకుండా ఈ చిన్నది అది కూడా 13 నెలల తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసి ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. ఇది ఓన్లీ అనౌన్స్మెంట్. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా మనకి ఇంకా తెలీదు. ఈ విధంగా వీళ్ళు చేస్తూ ప్రజలని ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ప్రజల్ని మోసం చేయాలని మరి ప్రజలు నమ్మరు. ఇప్పటికే వాళ్ళు నమ్మి మోసపోయారు. ఈ విధంగా చేస్తే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా ప్రజలు నిజంగా నవ్వుకుంటారు ఇలాంటి మాటలు. టిడ్కో గృహాలు కానివ్వండి, ఏదైనా సరే చేనేతలకి ఒక గృహాలు ఇవ్వాలి అంటే వాళ్ళకి షెడ్తో కూడిన గృహాలు ఇవ్వాలి. అపార్ట్మెంట్స్లో ఇవ్వడానికి కుదరదు. ఆ చిన్న ఇంట్లో వాళ్ళు మగ్గం పెట్టుకుంటారా, వాళ్ళు ఉంటారా? మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. చేనేతలకి గృహాలు ఇవ్వాలి అంటే విత్ షెడ్స్తో ఇస్తేనే చేనేతలు వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు, మళ్ళీ వాళ్ళు నివసించగలుగుతారు. మరి ఇది కూడా పాయింట్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.